అందరికీ షాలోం వందనాలు. ఇంతవరకు మనకి సహోదరులు చక్కని మాట కొన్ని వివరించడం జరిగింది. ఏంటి ఆ మాటలు అంటే, పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు అని చూస్తే హిజ్కియా రాజు అనేటువంటి ఆయన ఒక రాజు ఉన్నాడు. ఈ హిజ్కియా రాజుకు మరణకారమైన రోగం వచ్చిందట. ఇప్పుడు చదవండి 38వ అధ్యాయము మొదటి వచనం యెషయా గ్రంథము. ఆ దినములలో హిజ్కియాకు మరణకారమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి నీవు మరణము అవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ఇప్పుడు హిజ్కియాతో ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ అంటే సృష్టికర్త అయినటువంటి యావే మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు. మరి ఈయనకు మరణకారమైన రోగం ఎందుకు వచ్చింది? అసలు ఈయన స్థితి ఏంటి? ఈయన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇలా ఆయన ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని మనం చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలందరూ పరిపాలించేవాడు రాజు కదా. ఈ రాజుకి ఇలాంటి అపాయం ఎందుకు కలగాల్సి వచ్చింది? అదే ఆ 2వ రాజుల గ్రంథమే 18వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. 18వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. నేను చదువుతాను చూడండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం నందు ఇశ్రాయేలుకు రాజై ఎలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు అసూరు రాజై సల్మానేసేరు సోమురోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి చేసిన. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక మాట ఆగాలి. హిజ్కియా ఏం చేయబడ్డాట? ఇక్కడ ఏం చేయబడ్డాడట? అక్కడ వాక్యమును పరిశీలించడం జాగ్రత్తగా. ఏం చేసినటువంటి వాడాట? అక్కడ ఏం చేయబడ్డది? అక్కడ వాక్యం కనుక ఈయన ఏలుబడి యందు 12వ సంవత్సరమున ఈయనకు కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, హిజ్కియా 10వ వచనం కూడా చదువు ఒకసారి. 3 సంవత్సరములు పూర్తి అయి తరువాత అసూరియులు దాన్ని పట్టుకొనిది హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజై చాలు. సోమ్రోనీలు ఎవరు? అన్య జీవితం జీవిస్తున్నటువంటి వారు. ఇప్పుడు హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు అంటే వారిలాగానే హిజ్కియా కూడా ఏం చేయబడ్డాడట? ఫస్ట్ పైన ఉన్నటువంటి మాట ఏంటి? 6వ వచనంలో ఎంతమంది మన సహోదరులు చదివించినటువంటి మాట ఏంటి అంటే, అప్పుడు యావేతో ఏం చేశాడటేనా? అతుక్కొని ఆయనను ఎమ్మడించుటలో వెనకకు తీయలేదంట. అంటే ఎప్పుడైనా హిజ్కియా ఏం చేయబడ్డవాడంటే, ఆయన కార్యాల పట్ల కానీ ఆయన నమ్మకం పట్ల కానీ ఆయన ఉన్నటువంటి ప్రతి స్థితిలో నుండి ఎలాంటి వాడై ఉన్నాడట? నమ్మకస్తుడై ఉన్నాడంట. అదేనాయా? నమ్మకస్తుడై ఉన్నాడంట. ఎవరైనా? హిజ్కియా. ఈ నమ్మకస్తుడైనటువంటి హిజ్కియా ఎంత నమ్మకంగా ఆయన మాట ప్రకారం నడిచినటువంటి హిజ్కియాకు మరి ఎందుకు ఈ విధంగా సంభవించింది? యెషయా గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. మరి యెషయా గ్రంథం 38 అధ్యాయాలు చదువుకున్నాం కదా. ఆయనకి ఏమొచ్చిందట? మరణకారమైన రోగం వచ్చిందంట. వస్తే ఏం చేయబడ్డవారటీరు అంటే, ఇప్పుడు చదువుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. ఇల్లు పని చేయట్లా తీసారా? 18వ అధ్యాయం 20వ వచనం. వీడియో కూడా మంచిగా రాదనిపిస్తుంది. అంతేకాదు నేను చదువుతున్నా. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తన ఆజ్ఞాపించని
మాటలను నా నామమున చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ఎవరు ఆజ్ఞాపించినటువంటి మాటలంట? ఆయన ప్రవక్త పరమ తండ్రి ఈయనకి ఏ మాట అయితే చెప్పలేదో, ఏ మాట అయితే చెప్పాడో, ఏ మాట చెప్పమని చెప్పాడో, ఏ మాట ప్రకారం జీవించమని చెప్పాడో ఈయన ఏం చేయబడవాడట? ఈ ప్రజలైనటువంటి వారు వినలేదంట. అవునా కదా? మాటలు వినలేదంట. ఆ మాటల ప్రకారం మీరు కూడా ప్రవర్తించలేదట. మాటల ప్రకారము నడవలేదంట. ఈ నడవనందువలన 21 వచ్చిన కూడా చూడమంటాడు, మరియు ఏదో ఒక మాట యావే చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకున్న ఎడల యావే నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగపోయిన వెడల ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త ఏం చేశాడట? ఆ ప్రవక్త అట అహంకారము చేత ఇది అన్నమాట. ఎలా చెప్పారండి? అహంకారం అంట, అవివేకం అంట, అవిష్టమంట. అది అవిష్టమైన కార్యములు కలిగినటువంటి విధానమైనటువంటిది ప్రవక్త యావే నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయినదట. ఎవరు చెప్పారట? ఈ చెప్పే ప్రవక్తలు ఎవరో ఈ వింటున్నటువంటి వారికి ఏం చెప్తున్నారట? గ్రంథములో చెప్పిన మాటలు చెప్పట్లే, వింటలేదు. ఏంటి గ్రంథములో చెప్పబడినటువంటి మాటలు అని మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఒకసారి రోమపత్రిక తొత్తరగలుగుతాయి. రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. మీరు కొద్దిగా స్పీడ్ కొంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. ఏమని చెప్పుచున్నది? వాక్యము నివేదను. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే 8వ వచనం అన్నయ్య, 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాసపు వాక్యమే. హల్లెలూయా. పరమ తండ్రికి ఎలాంటి వాక్యమాట అమ్మా? ఎలాంటి వాక్యమాట? విశ్వాసము గల వాక్యం అంట. ఈ విశ్వాసము గల వాక్యమును ఇంతకుముందు మనం చదువుకున్న కాడ ఏం చేయబడ్డారు? వారు చెప్పింది చెప్పినట్టుగా చేయకపోయారట. చెప్పింది చెప్పిన ప్రకారం వినకపోయారట. చెప్పిన ప్రకారము అనుసరించలేదట. అందుకు వీరి మీదకి ఏమొచ్చిందంట? తెగుళ్ళు, మరణకారమైన రోగము, భయంకరమైన పరిస్థితులు వీరి మీదకి సంభవించటము సాధ్యమైనటువంటి విధానం మనకి వారి పట్ల కనిపిస్తూ ఉన్నాయట. అలాగే నేను కొంచెం కింద చదవండి. 9వ వచనం కూడా. అదేమనగా యాషువా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని నీ హృదయమందు విశ్వసించిన వేళ నీవు రక్షింపబడదు. హల్లెలూయా. ఇక్కడ రక్షింపబడటమే కాదు, రోగ రుగ్మతలు రావడమే కాదు, అపాయకరమైనటువంటి స్థితి నీకు సంభవించడమే కాదు. ఎలా ఉండాలన్నట? యాషువా మెస్సియా వారు పరమ తండ్రి ఎలోహీము ద్వారా అంటే ఆయన చెప్పబడినటువంటి లేఖనాల ప్రకారము ఆయన పట్టబడి చంపబడి అలాగనే పాతి పెట్టబడి 3వ రోజు ఎలాగైతే తిరిగి లేచెనో, మృతుల్లో నుండి సజీవుడు ఎలా అయ్యాడో అలాగనే వారి హృదయమందు నమ్మకముతో అలాంటి మరి అనేకమైనటువంటి నమ్మకం గలటువంటి విశ్వాసము గలటువంటి వాక్యమును అంగీకరించినటువంటి వారికంట ఏం చేయబడుతుందంట? ఇది జరుగుతుంది. అందుకు ఇది చెప్పబడే ప్రతి దాన్ని మనం గమనించినట్లయితే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది ఒక మాట.
నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది, నీ హృదయమున నీ నోట నున్నది. ఏం చేయండి అక్కడ? హృదయంలో నోటిలో. అంతకంటే ముందు ఏమన్నాడు అక్కడ? ఆయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నీకు బహుగా సమీపముగా ఉన్నాయంట. సమీపముగా ఉన్నటువంటి మాటలో ఇదేం చేయాలంట? నీ నీ హృదయమున నీ నోటను అవి ఉంచాడు. ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇదేం చేయాలా? నమ్మకంతో దాన్ని అమ్మడించాలా. అతుక్కోవటం అంటే ఏంటి? యావేని అతుక్కోవటం అంటే ఏంటి? అంటే వాక్యమును అనుసరించడమే అతుక్కోవటం. అవునంటారా కాదంటారా? యావే వాక్యమును అనుసరించడమే అతుక్కోవటం. చూడండి ఒకసారి అపోస్తల కార్యము తీశారా? అపోస్తల కార్యము 11వ అధ్యాయం 23 వచ్చిన చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని. హల్లెలూయా. ఏం చేయబడాలట? సంపూర్ణ హృదయముతో. ఎలాగనట? సంపూర్ణ హృదయముతో. అసంపూర్ణత కాదు, అవిశ్వాసము కాదు, అనాలోచనతో కాదు, అవిశ్వాసముతో కాదు. రక్షణ వాక్యమును ఏం చేయాలంటే మీరు సంపూర్ణముగా అంగీకరించాలన్నట. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 30వ అధ్యాయము 14. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా. హల్లెలూయా. ఏం చేయటానికి ఆడకాట? నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు ఏమైందట? సమీపముగా ఉన్నదంట. ఉన్నదా లేదా? సమీపముగా ఉన్నదంట. మీ హృదయమున నీ నోట ఉన్నదట. మీ హృదయంలో ఉన్నది, మీ నోట ఉన్నది. అంటే ఇప్పుడు మీ హృదయంలో ఉన్నాడు ఆయన, నీ నోట ఉన్నాడు ఆయన. అంటే యెహోవా మెస్సీయ వారు వాక్యమును కనుగొన్నటువంటి ప్రతి వారు ఎవరైనాను ఏమై ఉన్నారట అంటే ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు. అంతేనంటారా కాదంటారా? ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారం అనుసరిస్తున్నప్పుడు అప్పుడు వారికి ఎటువంటి కొద ఉండదు. తర్వాత మరణకారమైనటువంటి స్థితి అయినను అది నిన్ను చూసి పారిపోతుంది అని ఎవరు చెప్తున్నటువంటి మాట చూద్దాం. 15 వచ్చిన మాట చదవండి. ద్వితీయోపదేశ కాండమే. చూడుము నేడంటే ఇప్పుడే, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జీవమును మరణమును నీ దగ్గర ఉంచాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా హిజ్కియా కాలంలో ఉన్నటువంటి ఏ స్థితిలో నుండి వారు ఎలాగా జారిపోయినటువంటి యొక్క విధానమై ఉన్నారో అలా ఉన్నట్లయితే మనము మరణానికి సమీపస్థులముగా ఉన్నామంట, శ్రమలకు సమీపముగా ఉన్నామంట, అలాగనే ఐక్యతకు దూరంగా ఉన్నామంట, ఐక్యతకు దూరంగా ఉన్నామంట, సమాధానానికి దూరంగా ఉన్నామంట. అందుకొరకు పరమతండ్రి ఇచ్చేటువంటి ఈ గొప్ప మాటలను బట్టి మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. అదేవిధంగా కొలసైలకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి, తొందరగా వెళ్ళిపోదని. కొలసైలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము తీసారమ్మా, 6వ వచనం చూద్దాం ఒకసారి. 6వ వచనం. ఈ సువార్త, ఏ సువార్త? సత్య సువార్త. సర్వలోకములో ఈ సువార్త సర్వలోకములో
ఫలించుచు వ్యాపించునట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించి నాట నుండి గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు హల్లెలూయా. ఎప్పుడాట? దాన్ని అనుసరించి ఎక్కడాట? దాన్ని ఏది సత్యం అనబడినటువంటి అంటే జీవం కలిగినటువంటి యొక్క వాక్యమును అనగా ఆయన అద్దుకోవటం అంటే ఏంటి? ఆయన వాక్య ప్రకారము నడుచుట అద్దుకొనుట. అందుకన్నాడు ఈ స్వార్థ సర్వలోకమును ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన. అక్కడ ఆగుదాయి. సత్యముగా గ్రహించకపోతే ఏమైంది? వినకపోతే ఏమైంది? అపాయము సంభవించును. మరి ఎన్నదిన్నట్టుగా గ్రహిస్తే ఏమవుతుందట? కృపా సత్యము నిన్ను వ్యాపింపజేస్తూ ఉన్నది. కృపా సత్యము నీకు వ్యాపింపజేస్తున్నది. రోమపత్రిక రోమపత్రిక తీసినామా అయ్యా? 16వ అధ్యాయం 25వ వచనం. సమస్తమైన అన్యజనులు, ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, ఇక్కడ బాగా గమనించాలా, విశ్వాసమునకు విధేయులైన అగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. హల్లెలూయా. వారికి తెలపబడి ఉన్నవి. ఏమని అటు తెలపబడి? ప్రవక్తల గ్రంథము ప్రకారము పరమ తండ్రి ఇచ్చిన లేఖనములో వారికి ఏం చెప్పాడట? తెలియపరచబడిన అట. తర్వాత ఉన్నది ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యాశ్వామెస్సీను గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడగును. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేయబడుతుందట? నిరంతరము మహిమపరచబడుచున్నారట. ఎప్పుడు? ఎలాగా? 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. మన ప్రభు అయినటువంటి యేసుమెస్సియా మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సాత్వత్యమును నందును మిమ్మును హల్లెలూయా. ఏం చేయబడుతున్నట? స్థిరపరచబడుచున్నారట. ఎక్కడ? ఎలా? ఇదండి. ఇలా చెప్పబడినటువంటి మాటను బట్టి చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము వచనం కాదమ్మా, అధ్యాయమే. కనుక ఏది ఏమైనా మనం గ్రహించేది గమనించేది చదివినాయా? 29:13 వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో ఎలా వస్తున్నారట?
నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారే కానీ పెదవులతో నన్ను ఘనపరచు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ తన తన హృదయము నాకు దూరంగా చేసి హల్లెలూయా. ఏం చేయబడ్డారట హృదయం దూరంగా అంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ఏం చేయబడుతున్నారట? పెదవులతో చదువుతున్నారు, పెదవులతో అతుక్కుంటున్నట్టుగా నటిస్తున్నారు, కానీ పరమ తండ్రి దగ్గర ఈరు దూరంగా ఉన్నారు. అందుకొరకు ప్రభువు యొక్క కార్యము నీకు సఫలపరచబడదు. ప్రభువు నీ మాట వినడు. ఎందుకు? నువ్వు దూరంగా ఉన్నావు గనక. అవునంటారా కాదంటారా? నువ్వు దూరంగా ఉన్నావు గనక అందుకు ఆయన అంటున్నటువంటి ప్రతి మాటను బట్టి మనం గ్రహించేది ఏంటంటే ఇదనమాట. మళ్ళా చదువుకున్నాయి. ప్రభువు ఎలాగూ చదివిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నవి. పరమతానికి స్తోత్ర. వింటున్న మీ అందరికి కూడా జాగ్రత్త. మానవుల యొక్క భయభక్తులతో నేర్చుకున్న మాటలే కాదు. పరమతానికి నువ్వు దూరంగా ఉండటం కాదు. దూరం అంటే ఏంటో తెలుసా? వాక్యము పెదవులతో చెప్పటం కాదు, కానీ దానిని హృదయముతో అంగీకరించటము. నువ్వు అతుక్కున్నట్లు హిజ్కియా రోగముతో ఉన్నప్పుడు ఆయన ఏం చేయమన్నాడు? అతుక్కున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రతి వారిగా కూడా ఎలా ఉండాలంటే ఆ వాక్యానికి అతకబడి ఉండాలి. అందుకే యోహాను సువార్తలో చాలాసార్లు ఈ మాట చెప్తుంటా, నా యందును మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన వాడిలా మీకు ఏది ఇష్టం ఉండండి అడుగు. అంటే వాక్యం ఉండాలి మన పట్ల. మెస్సీని అంటే అతుక్కోవటం అంటే ఏంటి? వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే తన ఆజ్ఞానుసారంగా జీవించటమో మనం నేర్చుకోవాలి. ఆయనకి ఎలా ఉండాలట? పేరు పెట్టబడిన జనంగా ఉండకూడదు. ఎలాగ ఉండాలట? హృదయానుసారమైన వారిగా ఉండాలన్నట. సత్యమును అనుసరించు వారిగా ఉండాలన్నట. సత్య సంబంధమైనటువంటి వారిగా ఉండాలన్నట. సత్యవాక్యము నిన్ను సర్వలోకము నిన్ను స్వతంత్రించుకునేలా చేస్తుంది. అట్టి వాక్యమును నువ్వు పెదవులతో గణపరచడానికి యాపాటి యొక్క విశ్వాసమని అనుకుంటున్నారు ఈ మాటలను బట్టి. నిజంగా సహోదరుడు చక్కని మాటలు తెలియపరచబడినటువంటి మాటలను బట్టి ఈ మాటలు మనము నేర్చుకోవాల్సినటువంటి వారమైగా కూడా ఉన్నాం మనం. అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి వాక్య ప్రకారం చూద్దాం ఒకసారి. ఈర్మియా ప్రవక్త అయినటువంటి 34వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసి జనముగా నున్న వారిని విడిపించుమనియు ఇక మీదట ఎవరునో వారి చేత కొలువు చేయకుంటుమని అని నీవు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానుల అందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించితిరి. దొరకలేదా? ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా 34వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఈ వాక్యము చదువుకోండి దయతో. ఈ వాక్యమును చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఈ మాటలో. ఈ వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తే చాలు అంటాడు అక్కడ మాటలో. అందుకే అంటాడు యోహాను భక్తుడైనటువంటి యోహాను గారు ఒక మాట తెలియపరుస్తుండ్రు. ఇక్కడ అంటున్నటువంటి మాటలు, దేవుడు మోషేతో మాట్లాడెనో నని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. ఎవరినాట? మోషేని. అయ్యా యోహాను సువార్త 9వ అధ్యాయం 29వ వచనం 34 మధ్యలో మాట చదువుతున్నా. 9వ వచనంలో ఇప్పుడు నేను చదివింది. ఏం చేశారట? మోషేని దూషించారంట. దేవుణ్ణి దూషించారు, చెప్పే ప్రవక్తని దూషించారు. మరి ఇంకెవరిని అనుసరిస్తారు?
ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి లోక సంబంధాన్ని లోకాస్తుల్లో చేరి లోతు భార్య వల ఉంటే లోకువైపోతావు జగతిలోనా. మగ్ధలేని మరియవలే మారు మనసు పొందితే నిత్య రాజ్యమో నీకే సొంతం. నీ క్రియలో నేనెరుగుదునో ఉంటే ఎచ్చగనుండో లేకుంటే చల్లగనుండో. హల్లెలూయా. చెప్పటం కాదు పెదవులతో, హృదయం దూరంగా ఉండటం కాదు. నువ్వు అత్తుకోవటం అంటే వాక్య ప్రకారము ప్రవర్తించుట. వాక్యము నీ నోట ఉన్నది, అలాగనే నీ హృదయంలో ఉన్నది, నీ ఎంట ఉన్నది. ఆ అంటబడినటువంటి వాక్యమును నువ్వు విడనాడి నువ్వు ఎందుకు పాపిష్టి జన్మగా అనిపించుకుంటున్నావు? ఎందుకు దుష్ట సంతానముగా అనిపించుకుంటున్నావు? ఎందుకు అవివేక జీవితం జీవిస్తున్నావు? ఎందుకు నీకు స్వస్థత కలగక ఉండిపోతున్నావు? ఎందుకు నీకు మేలుగా కలగక ఉండిపోతున్నావు? ఎందుకు నీకు ఆ కుటుంబంలో ఐక్యత లేకపోతుంది? మీకు ఎందుకు కుటుంబమును సరైన క్రమము నడవలేకుంటున్నారో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత నీకును నాకును లేదా? గ్రహించాల్సినటువంటి అవసరత నీకు నాకు లేదా? అందుకే ఇక్కడ చెప్పబడినటువంటి మాటను బట్టి ఇక్కడ ఎవరిస్తున్నటువంటి మాట 30 వచ్చిన కూడా అంటాడు, అందుకు మీ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చనో ఎరగకపోతే పోవుట ఆశ్చర్యమే. ఆయన నా కన్నులు తెరిచెను. పరమతండ్రికి స్తోత్రం. పరమతండ్రి నా కన్నులు తెరిచెను. వచ్చిన వాడెవరో తెలియదు, చెప్పొచ్చున్నటువంటి మాట ఏంటో తెలియదు, చెప్పుతున్న స్టోరీ ఏందో గ్రహించకపోతివి. అందుకొరకు వీరికి పరమ తండ్రి వారి యొక్క హృదయ నేత్రములను తెరవబడాలి. అందుకొరకే ఎంతకాలం ఉన్నా ఎక్కడున్నా వారందరూ ఏం చేయబడుతున్నారు చూద్దాం ఒకసారి. 31 వచ్చిన కూడా చూద్దాం. అక్కడ అంటున్నటువంటి మాట, ఎలోయము పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని వెడల ఆయన వాణి మనవి ఆలకించును. తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి విడబడలేదు. హల్లెలూయా. చూడండి, ఒక పుటకతోనే గుడ్డివాడు వచ్చాడట. ఇక్కడ వచ్చాడు కదమ్మా, వచ్చాడట. వచ్చిన తర్వాత ఈయన ఏం చేయబడ్డాడట? ఆయన పుట్టినది మొదలుకొని ఆయనకి కనులు తెరవబడే మార్గం ఎవడు చెప్పలేదు, ఎవడు చూపలేదు, ఎవరు నడిపించలేదు. మరి ఎంతకాలం చెప్పినటువంటిది ఏంది? మరి అంతగానో వినిపించినటువంటిది ఏంది అంటే సరైనది కాదన్నట్టే కదా. కనుక అప్పుడు ఆశ్వమస్య వారు వచ్చినప్పుడు అక్కడ అంటున్న ఒక చిన్న ప్రార్థన చేసి బురద చేసి కళ్ళకు రాసి కడుక్కోపోనాడట. కళ్ళు వచ్చేసినాయట. అప్పుడు అంటాడు, ప్రభువా వీడు పుటకతోనే గుడ్డివాడై ఉన్నాడు, వీడు చేసిన పాపం వీడి తల్లిదండ్రులు చేసిన పాపం అని అడిగారా లేదా? 9వ అధ్యాయంలో మాట అడిగారు. అడిగినప్పుడు పరమతాన్ని ఏమంటుండో తెలుసా? మెస్సేవారు ఏమంటుండో తెలుసా? వీడు చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం అంతకంటే కాదు. కనుక ఇది పరమ తండ్రి మహిమ నిమిత్తం మాత్రం వీడు గుడ్డివాడిగా పుట్టాడు. నువ్వు అన్నిటిగా ఉన్నావు అంటే ఆయన వాక్యము నీకు తెలవబడలేదు, ఆయన వాక్యము నీ దగ్గరకు రాలేదు. నువ్వు అనుసరిస్తున్న విధానము అది లోక సంబంధమైంది. నువ్వు చెప్పుతున్న మాటలు నీ ఇష్టానుసారమైన మాటలు దేవుని వాక్యమునకు అంటుకట్టబడ్డట్టుగా నువ్వు రుజువు చేస్తున్నావే, కానీ అది కాదు. నేర్చుకోవాల్సినటువంటి క్రమం మనకు లేకపోలేదు, గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే 33 వచ్చిన అంటాడు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని వెడల ఏమీ చేయనేరని వారితో చెప్పెను. 34 వచ్చిన అందుకు వారు నీవు కేవలము హల్లెలూయా. ఇక్కడ ఏమై పుట్టాడట? కేవలం నువ్వు పాపివై పుట్టావు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో అంటాడు ఒక మాట, 1వ అధ్యాయం నుండి చదువుకుంటూ పోతుంటే అంటాడు అక్కడ,
ఓయి పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, మీకు శ్రమ. చదవండి, చూడండి అక్కడ, మీకు శ్రమ. ఎప్పుడు శ్రమ అంట అండి బాబు? ఎప్పుడు శ్రమ అంటయ్యా? అయ్యా ఎప్పుడు శ్రమ అంట? ఆయన మాట వినకపోతే శ్రమ, ఆయన ఆజ్ఞ అనుసరించకపోతే శ్రమ, తర్వాత ఆయన పట్ల విశ్వాసంగా ఉండకపోతే శ్రమ. అంటే నేను వెళ్తున్నాను, ప్రతి వారం వారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి వారం వారం పాటలు పాడుతున్నాను, ప్రతి వారం వారం వాక్యం చదువుతున్నాను, అదేనా? మీకు ఒకవేళ మళ్ళా కావాలని నేను రివర్స్ మళ్ళా చెప్పాలని కాదు, కానీ ఒకసారి మీరు గ్రహించాల్సినటువంటి అవసరత ఇప్పుడు చెప్పుకున్న రిఫరెన్స్లో మళ్ళీ రిపీట్ చేయండి. మీకు వాక్యాలు మీకు అర్థమవుతున్నాయి కనుక దాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిన ప్రతి మాటకు, వివరించబడినటువంటి ప్రతి మాట కూడా గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. ఇక్కడ అంటున్నటువంటి మనం 1 పేతురు పత్రిక 4:14 అంటున్నావు, మెస్సియా నామ నిమిత్తము మీరు నిందల పాలై. ఇక్కడ ఆగుదా ఏంటండి? మెస్సియా నామం ఏమై ఉన్నారట? మీరు నిందల పాలై ఉంటారట. నువ్వు చూసుకోరా వాక్యం, నువ్వు తీసుకో, నీకు అర్థమైంది. ఏమై ఉంటారట? మీరు నిందల పాలై ఉంటారట. ఎందుకు నిందలయ్యారు ఇక్కడ బాబు? వీరు నిందల పాలు ఎందుకు అయ్యారు? ఇక్కడ నిందల పాలు ఎందుకు కావాల్సి వచ్చింది ఇక్కడ? అంతే. మరి యెషయా గ్రంథంలో ఏం చదువుకున్నాం మనం? ఆయన మాట చదువుతున్నాం కానీ గ్రహించట్లేదు, ఆయన దగ్గరకు వస్తున్నాం కానీ ఆయన నామం లేవు. మరి ఎందుకు వస్తున్నట్టు, ఎందుకు పోతున్నట్టు, ఎందుకు చదువుతున్నట్టు, ఎందుకు మరి అనుసరిస్తున్నట్లు, ఎందుకు అందుకంటున్నటువంటి మాట. మెస్సియా నామము నా నిమిత్తము మీరు నిందల పాలైన వేళల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులాట? ఆయన ఆత్మ అంటే అర్థం ఏంటి? ఇది మాట. ఆత్మ అనగా తన వాక్యమే ఆత్మ, తన వాక్యమే శరీరధారి, తన ఆత్మే సత్యము, ఆయన వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఇందుకు మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేదా? వినవలసింది కాదా? చెప్పవలసినటువంటిది మనం ఎరగాల్సినటువంటిది కాదా? అందుకే గణటువంటి మాట చూడండి ఒకసారి. ఇంతకుముందు మనం చదువుకున్నది యోహాను సువార్త 9:29 అలా మనం ఆగినాం. అక్కడే ఉన్నాం మనం. కనుక ఇక్కడ అంటాడు, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము. ఎవరు ఎరగాలన్నట? పరమ తండ్రి మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా? పరమ తండ్రి ఎప్పుడైతే మనతో అక్కడ పితరులతో ఏర్పాటు చేసినటువంటి దేవుడు మరి నీతో నాతో ఉండడా? అందుకు మనం గమనించి గ్రహించి మనం ఏం చేయాలంటే వాక్యమును అనుసరించాలా, వాక్య ప్రకారము నడుచుకోవాలా, వాక్య ప్రకారము అనుసరించాలా, వాక్య ప్రకారము ప్రవర్తించాలా. అప్పుడు ఆయన అతుక్కున్న వాళ్ళం. పరమ తండ్రి వాక్యము దీవించునుగాక.